ఓం శాంతి 15/6/21. మధురమైన పిల్లలు అతీంద్రియ సుఖం అనుభవం చేయడం కోసం సదా ఇదే స్మృతిలో ఉండండి. మేమెవరి పిల్లలము. ఒకవేళ బాబాని మర్చిపోయినట్లయితే సుఖం కూడా పోతుంది. బాబాని కలుసుకుంటే సదా ఖుషి. బాబా అన్నారు, బాబాని కలుసుకునే స్థిరమైన ఖుషి ఏ పిల్లలకు ఉంటుంది. ఏ పిల్లల జవాబు, ఏ పిల్లలైతే ఒక్కనితోనే సర్వ సంబంధాలు జోడించుకుంటారు, ఒకే బాబా యొక్క స్మృతిలో ఉండేదానికి కష్టపడతారు, ఏ దేహదారులని స్మృతి చెయ్యరు, వాళ్ళకి సదా ఖుషి ఉంటుంది. ఒకవేళ దేహదారిలో స్మృతి వచ్చింది అంటే చాలా ఏడవలసి వస్తుంది. విశ్వానికి యజమానులు అయ్యేవాళ్ళు ఎప్పుడూ కూడా ఏడవరు. పాట చిన్నతనపు రోజుల్ని మర్చిపోకండి. మర్చిపోయినట్లయితే ఈరోజు నవ్విన వాళ్ళు రేపు ఏడవలసి వస్తుంది. ఓం శాంతి. బాబా అంటారు, మధురమైన పిల్లలు, మేము బేహద్ తండ్రికి పిల్లలము. ఇది మర్చిపోకండి. ఇది మర్చిపోతేనే మిమ్మల్ని మీరు ఏడ్పించుకోవాల్సి వస్తుంది. చీచీ ప్రపంచం మీద బుద్ధి వెళ్ళిపోతుంది. బాబా స్మృతి ఉంటే అతీంద్రియ సుఖం యొక్క అనుభవం అవుతుంది. ఆ సుఖము బాబాని మర్చిపోతే పోతుంది. ప్రతి క్షణం బాబా స్మృతిలోనే ఉండాలి. మేము బాబా పిల్లలము అని. లేకపోతే మిమ్మల్ని మీరే ఏడిపించుకుంటారు. అందరూ భగవంతుడి పిల్లలే. ఎందుకంటే అందరూ అంటారు కదా, ఓ బాబా అని. ఓ పరంపిత పరమాత్మ రక్షించు, భగవంతుడా తండ్రి రక్షించు అని. కానీ తండ్రి నుండి రక్షణ ఎప్పుడు ఉంటుంది ఇది ఎవరికీ తెలియదు. సాధు సన్యాసులు ఎవ్వరికీ తెలియదు. బాబా నుండి మనకి ముక్తి, జీవన్ ముక్తి ఎప్పుడు లభిస్తుంది. ఎందుకంటే భగవంతుణ్ణి వాళ్ళు కణకణంలో ఉన్నారు అన్నారు. ఇప్పుడు పిల్లలు మీరైతే తెలుసుకున్నారు బేహద్ తండ్రి ఎవరు అని. అత్యంత ప్రియమైన తండ్రి, అంతకన్నా ప్రియమైన వస్తువు ఇంకోటి ఏది ఉండదు. ఇలాంటి తండ్రిని తెలుసుకోకపోవడమే పెద్ద పొరపాటు. శివ జయంతి ఎందుకు చేసుకుంటున్నారు? ఆయన ఎవరు ఇది కూడా ఎవరికి తెలియదు. బాబా అంటారు, మీరు ఎంత తెలివి తక్కువ వాళ్ళు అయిపోయారు. మాయా రావణాసుడు మిమ్మల్ని ఎలా తయారు చేశారు. ఇప్పుడు పిల్లలు మీకైతే తెలుసు, మా జన్మభూమి బాబా అంటారు, ఇది బాబా అంటారు ఇది నా జన్మభూమి అని. పిల్లలు మీకు తెలుసు, ఎందుకంటే నేను ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత వస్తాను. వాళ్ళు ఏమంటున్నారు, 40,000 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే కలియుగం పూర్తవుతుందో అప్పుడు వస్తారు అని. చిత్రాల్లో చూపిస్తారు త్రిమూర్తి మార్గం అని పేరు కూడా పెడతారు. కానీ 3 మూర్తులు బ్రహ్మ విష్ణు శంకర్ల గురించి తెలియదు. బ్రహ్మ ఏం చేసి వెళ్ళారు, విష్ణు శంకర్లు ఏం చేశారు, ఎక్కడ ఉంటారు ఏమీ తెలియదు. పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. బాబా రచయిత. ఆయనది ఏమైనా చిన్న రచన, ఎంత పెద్ద రచన, ఎంత బేహద్ నాటకం. ఇందులో బేహద్ మనుషులే ఉంటారు, లెక్కలేనంత మంది. ఈరోజు అంటే 5,000 సంవత్సరాల ముందు, ఈ రోజుకి 5,000 సంవత్సరాల ముందు ఎప్పుడైతే సతయుగం ఉండేదో భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వేరే వాళ్ళ రాజ్యాలు ఏవి ఉండేవి కాదు. భగవతి శ్రీలక్ష్మి, భగవాన్ శ్రీనారాయణ అనేవారు వాళ్ళని. రామ్ సీత అని భగవాన్ రామ్, భగవతి సీత అంటారు. ఇప్పుడు భగవాన్ నారాయణ, భగవతి లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు? రాజ్యం చేసి వెళ్ళారు. కానీ వాళ్ళ జీవిత కథ ఒక్కళ్ళకు కూడా తెలియదు.
ఊరికే పాడుకుంటారు భగవంతుడు దుఃఖహర్త సుఖకర్త అని. కానీ ఎవరి బుద్ధిలోనూ రాదు ఆయన దుఃఖహర్త సుఖకర్త ఎలా అయ్యాడు, ఎలాంటి సుఖం అందరికీ ఇచ్చాడు, ఇంకెప్పుడు దుఃఖాల్ని హరించాడు, అది ఎవరికీ తెలియదు. పిల్లలు ఇప్పుడు మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు భగవతి లక్ష్మి భగవాన్ నారాయణ అవ్వడం కోసం. తెలుసు భగవతి సీత భగవంతుడు రాముడు అవడం కోసమే 8 జన్మలు సతయుగంలో పూర్తి చేసి తర్వాత త్రేతాల్లో రాముడు సీత రాజ్యం చేసేవాళ్ళు వస్తారు. తర్వాత రాముడు సీత రాజ్యం చేయడానికి వస్తారు. 21 జన్మల కోసం బేహద్ రాజ్యం మీరు ఇప్పుడు స్థాపన అవుతున్నారు. మీరు భగవతి భగవాన్ స్వర్గానికి యజమానులుగా తయారవుతున్నారు. స్వర్గం అంటే ఆకాశంలో లేదు, ఇది కూడా ఎవరికీ తెలీదు. పూర్తిగా తుచ్చ బుద్ధిగా మారిపోయారు. అంటారు కదా ఫలానా వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు, కానీ అర్థమైతే ఏమీ కాదు. అచ్చా ఏం క్రిస్టియన్లు బౌద్ధులు వాళ్ళు స్వర్గంలోకి రారా? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? స్వర్గంలోకి వెళ్తారా? వాళ్ళు తర్వాత వచ్చి తమ ధర్మాన్ని స్థాపన చేసుకుంటారు, స్వర్గంలోకి అయితే రారు. అలాంటప్పుడు వాళ్ళు తర్వాత వచ్చి వాళ్ళ ధర్మాన్ని స్థాపన చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా స్వర్గంలోకి వస్తారు? స్వర్గం అని దేన్ని అంటారు ఇది కూడా ఎవరికి తెలియదు అసలు. సన్యాసులు అయితే అంటారు జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని. కొంతమంది అంటారు నిర్వాణధామం వెళ్ళిపోయింది. నిర్వాణం కూడా ఒక లోకమే కదా, అది కూడా నివాస స్థానమే. జ్యోతి జ్యోతిలో లీనమయ్యే విషయమే లేదు. జ్యోతిలో కలిసిపోయినట్లయితే ఇంకా ఆత్మ సమాప్తి అయిపోయినట్టే కదా, ఆటే సమాప్తి. ఈ డ్రామా నుండి ఏ ఆత్మ కూడా తప్పించుకోలేదు. ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు. బాబా అంటారు పాట అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. జీవన్ముక్తి అంటే అర్థం తెలీదు, ఆత్మ పరమాత్మ యొక్క అర్థం తెలీదు. అందుకే బాబా అంటారు మీ ముఖాలు మనుషుల్లాగా ఉన్నాయి కానీ ఒకప్పుడు బాబా అంటారు మీ ముఖాలు మనుషులవే కానీ ఈ దేవతలు కూడా అలాగే ముఖాలే ఉండేవి. మనుషుల ముఖాలే దేవతలకు కూడా. సతయుగాదిలో దేవతలు ఉండేవాళ్ళు, వాళ్ళు 2500 సంవత్సరాలు రాజ్యం చేశారు. ఇంకా 2500 సంవత్సరాలు మిగతా విషయం. అందులో మిగతా ధర్మాల వాళ్ళందరూ వస్తారు. 5000 సంవత్సరాలు బదులు మనుషులు ఏం చేస్తున్నారంటే దాన్ని లక్షల సంవత్సరాలని చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అంటే కల్పం ఆయుష్ లక్షల సంవత్సరాలు అనుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. కానీ మీ విషయం బాబా అంటున్నారు అర్థం కానే కాదు. ఇక్కడికి ఎవరు వస్తారనుకుంటున్నారు? ఎవరు కల్పం ముందు వచ్చి తెలుసుకున్నారో వాళ్ళే ఇప్పుడు కూడా వస్తారు. ఒకటి ముందు చెప్పాలి. ఒకటి హద్దుగల సన్యాసం, రెండో ఆ సన్యాసులు. హద్దుగల సన్యాసులు అంటే వాళ్ళు ఇల్లు వాకళ్ళు వదిలేసి అడవిలో ఉంటారు. అయితే వాళ్ళు కూడా మొదట్లో సతో ప్రధానంగా ఉండేవాళ్ళు, తర్వాత ఇప్పుడు తమో ప్రధానం అయిపోయారు. అందుకే తమో ప్రధానమైన తర్వాత ఏం చేశారు? అడవుల నుంచి తిరిగి వచ్చేసారు, పెద్ద పెద్ద బిల్డింగులు తయారు చేసుకున్నారు. ఈ సన్యాసులు కూడా యొక్క వాళ్ళ పవిత్రత ఆధారంతోనే భారతదేశాన్ని కొంతవరకు నిలబెట్టారు. భారతదేశానికి నిజంగా వాళ్ళు కూడా సేవ చేశారు, సన్యాసులు కూడా. ఈ సన్యాస ధర్మమే లేకపోతే అరే భారతదేశం వికారాలతో పూర్తిగా మాడి మసైపోయి ఉండేవి, అందరూ పతితులైపోయేవాళ్ళు. ఇది కూడా డ్రామా తయారై ఉంది. వాళ్ళది కూడా మొట్టమొదట పవిత్రత యొక్క శక్తి వాళ్ళలో ఉండేది.
అందుకే వాళ్ళు భారతదేశాన్ని కొంతవరకు నిలబెట్టగలిగారు. ఈ దేవతలు ఎప్పుడైతే దేవతల రాజ్యం ఉండేదో భారతదేశం ఎంత షౌకాగా ఉండేది. వాళ్ళవి ఎంత పెద్ద పెద్ద వజ్ర వైడూర్యాలతో మహళ్ళు ఉండేవి. అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? అన్నీ కిందకి వెళ్ళిపోయాయి. లంక ద్వారిక గురించి అంటుంటారు కదా, సముద్రం కిందకి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే లేవు కదా. బంగారు మహళ్ళన్నీ బంగారంతోనే ఉండేవి. మహళ్ళని ఎప్పుడైతే ఈనాటి మందిరాల్లోనే వజ్ర వైడూర్యాలు పెడుతున్నప్పుడు బాబా అంటారు అక్కడ ఇంకేం ఉండదు. ఎంత పిల్లలు మీకెంతో ఖుషి ఉండాలి. బాబా మళ్ళీ తిరిగి వచ్చారు. బాబా అంటున్నారు మీరు నా స్మృతి చేయండి, బాబాని స్మృతి చేయండి. ఒక్కళ్ళనే స్మృతి చేయాలి. దాంతోనే మీకు వికర్మలు వినాశనం అవుతాయి. ఒక్కని స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. కానీ అది మర్చిపోయారు. దేహదారులే మీకు జ్ఞాపకం వస్తారు. దేహదారీల స్మృతి వలన మీకేమీ లాభం లేదు. బాబా అంటే నిరంతరం స్మృతి చేయండి. ఏ దేహదారులని స్మృతి చేయకండి. ఎవ్వరూనే జ్ఞాపకం చేసుకోకండి. అమ్మ చచ్చిపోయినా హల్వా తినండి. ఒకే బాబా స్మృతితోనే మనకి సంపాదన ఉంటుంది. మనం శ్రీ బాబాకి పిల్లలం, తప్పకుండా ఆయన నుండి వారసత్వం తీసుకోవాలి. ఈ సమయంలో బాబాని స్మృతి చెయ్యకపోతే చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది, ఏడవలసి వస్తుంది. విశ్వానికి యజమానులు అయ్యేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏడవలసిన పని ఏముంది? మీరు బాబాని మర్చిపోతారు. అందుకే మాయ చెంప దెబ్బ తగులుతుంది, మాయ దెబ్బ గట్టిగా తగులుతుంది. అందుకే బాబా పదే పదే చెప్తూ ఉంటారు, బాబాని వారసత్వాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, బాబాని జ్ఞాపకం చేసుకోండి, వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి అని పదే పదే చెప్తూ ఉంటారు. అమర్నాథ్లో, అమర్పూర్లో ఒక్క పార్వతికి కూర్చోబెట్టి అమర్కథ కూర్చోబెట్టి చెప్పారా? తప్పకుండా ఎక్కువ మందే ఉంటారు కదా. ఎవరైతే మనుష్య మాత్రలు ఉన్నారో అందరికీ బాబా చెప్తున్నాడు, ఇప్పుడు మీరు పతితులు కాకండి, ఇది అంతిమ జన్మ, మీరు పవిత్రంగా మారండి. అక్కడ స్వర్గంలో మీకు ఎలాంటి వికారాలు ఉండవు. ఒకవేళ అక్కడ కూడా వికారాలే ఉన్నట్లయితే అయితే స్వర్గానికి నరకానికి తేడా ఏముంది? తేడా ఏమీ లేదు కదా. స్వర్గానికి నరకానికి తేడావే లేదు. దేవీ దేవతల యొక్క మహిమ చేస్తూ ఉంటారు. ఏమని? సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు. అంటే భగవంతుడు వచ్చి ఏం చేశారు? భగవాన్ భగవతిగా తప్పకుండా భగవాన్ భగవతిగా చేస్తారు. అయితే భగవాన్ భగవతిగా బాబా తప్ప ఇంకెవ్వరూ అలా తయారు చేయలేరు. భగవంతుడు ఒక్కడే. అంటారు కదా, భగవాన్ భగవతి యొక్క రాజధాని, దానికి మహిమ చేస్తారు. యథా రాజారాణి తథా ప్రజ. అలాగే ఉంటారు. రాజారాణి ఎలా ఉంటారో వాళ్ళ ప్రజలు కూడా అలాగే ఉంటారు. కానీ భగవాన్ భగవతి అని అనరు కదా. అందుకే అంటారు ఆది సనాతన దేవీ దేవత ధర్మం. ఇది ఎవ్వరికీ తెలీదు. ఈ బ్రహ్మ ఆత్మకు కూడా బాబావే చెప్తారు. ఈయన అంటే బ్రహ్మాత్మకు కూడా బాబావే చెప్తారు. ఒక్క బాబా ఒకే దాదా, ఇద్దరిది, ఒకటి బాబాది ఒకటి దాదాది, ఇద్దరివి ఒకే శరీరంలో 2 ఆత్మలు ఉన్నాయి. ఇదే శరీరంలో శివబాబా ఆత్మ ఉంది, బ్రహ్మబాబా ఆత్మ ఉంది. ఒక ఆత్మ ఏమో 84 జన్మలు తీసుకుంటుంది, రెండో ఆత్మ పునర్జన్మలే రహితం, పునర్జన్మలు తీసుకుంటుంది. అదెవరు? శివబాబా.
ఎందుకంటే బాబా ఇప్పుడు పునర్జన్మలు తీసుకోరు. ఒక్కసారి వచ్చి మొత్తం విశ్వాన్ని పవిత్రంగా చేయడం కోసం మనకి రాజయోగం నేర్పిస్తున్నారు. బాబా మీకు చెప్తున్నారు, నేను ఈయనలో ప్రవేశించాను. ఈయన 84 జన్మలు అనుభవించారు. ఇప్పుడు ఈయన ఎన్నో జన్మల యొక్క అంతిమ జన్మ అయింది. బాబా అంటారు, నేనైతే నిరాకారుణ్ణి, ఎలా వచ్చి మరి పిల్లలకి రాజయోగాన్ని నేను నేర్పిస్తాను? ప్రేరణతో ఏమీ జరగదు. కృష్ణ భగవాన్ వాచ అన్నది కానే కాదు, లేనే లేదు. అది ఆయన ఎలా వస్తాడు? ఇవన్నీ ఆయన ఎవరు అంటే సత్యయుగానికి రాజకుమారుడు, 16 కళల సంపూర్ణుడు. తర్వాత త్రేతాలో వస్తారు 14 కళల సంపూర్ణుడు. తర్వాత ద్వాపరంలో కృష్ణుడిని ఏం చేశారు? ద్వాపరంలో ఎందుకు తీసుకెళ్ళిపోయారు? ఆయన ముందు రావాలి కదా. బాబా అందుకే అంటారు, మొట్టమొదట బాబాని స్మృతి చెయ్యండి, లేకపోతే మా గట్టిగా దెబ్బ కొడుతుంది, చెప్పదెబ్బ. ఎలాగైతే నిద్రగన్నేరు ఉంటుంది కదా, దాన్నే టచ్ మీ నాట్ అంటారు. నిద్రగన్నేరు ముట్టుకుంటే ముడుచుకుపోతుంది. అలా చెయ్యి తగిలింది అంటే చాలు, మొత్తం ఆకులన్నీ ముడుచుకుపోతూ ఉంటాయి. అలాగే మీ పరిస్థితి కూడా అవుతుంది. బాబాని మర్చిపోతే మీ పరిస్థితి కూడా అంతే. బాబాని స్మృతి చేయకపోతే ఆటే సమాప్తి. పాటలో విన్నారు కదా, చిన్నతనపు రోజుల్ని మర్చిపోకండి. బాబా అంటారు, బాబాని మర్చిపోతే ఎక్కడో అక్కడ మీకు దెబ్బ తగులుతుంది. బాబా అంటారు, మీరు నా పిల్లలు. ఈ శరీరం విషయంతో, విషయ వికారాలతో పుట్టింది. వాళ్ళు ఈ లౌకిక తల్లి తండ్రికి ఇదైతే పారలౌకిక తండ్రి. బాబా అంటున్నారు, ఈయనకి లౌకిక తల్లి తండ్రి ఉన్నారు, ఈయన పారలౌకిక తండ్రి శివబాబా. ఈయన్ని మళ్ళీ మనం ఏమంటాం? బ్రహ్మబాబాని అలౌకిక తండ్రి అంటాం. హద్దుగల ఉండే తండ్రి బేహద్ తండ్రి అయిపోయాడు. ఇప్పుడు చూడండి, లౌకికంలో అమ్మాయి బ్రహ్మబాబా కూతురు నిర్మల శాంతదాది కూర్చున్నారు. ఆమె ఏమంటుంది? నాకు లౌకిక తండ్రినే, అలౌకిక తండ్రినే, పారలౌకిక తండ్రి ఈయనలోనే ఉన్నాడు కదా. బ్రహ్మబాబా కూతురు జ్ఞానంలో నిర్మల శాంతదాది ఉన్నారు కదా. ఆమెకు 3 తండ్రులు ఒక్కటే. లౌకిక తండ్రి ఈయనే, అలౌకిక తండ్రి ఈయనే, పారలౌకిక తండ్రి ఈయనలోనే ఉన్నాడు. ఇంకా శివబాబాకి అన్నయ్య లెక్క వెళ్ళారు. లౌకికం లేదు, అలౌకికం లేదు, పారలౌకికం లేదు. శివబాబాకి ఎంత తేడా ఉంది. ఒకే తండ్రికి పిల్లలుగా మనం ఉండడం, ఆ ఒక్క తండ్రి వాళ్ళమే అయి ఉండడం అంటే ఇదేమంత పిన్నమ్మ గారి ఇల్లేం కాదు, అంత సులువు. ఒకే బాబాతో సంబంధం పూర్తిగా జోడించుకోవడానికి టైం పడుతుంది. శివబాబా స్మృతిలో ఉండడం చాలా కష్టం. కొంతమంది 50 సంవత్సరాలై ఉండేవాళ్ళు కూడా రోజు మొత్తంలో శివబాబాని స్మృతి చేయరు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ మర్చిపోయి ఒక్కళ్ళని స్మృతి చేయడం చాలా చాలా కష్టం. కొంతమంది 1%, 1% స్మృతి చేస్తారు. కొంతమంది 2%, కొంతమంది 0.5%, 0.5%, 1%, కొంతమంది అయితే 2%, కొంతమంది అయితే 0.5%, కొంతమంది కష్టమే స్మృతి చేస్తారు.
ఇది చాలా భారీ గమ్యం. ఒకటి బాబా అంటారు, చిన్నతనాన్ని మర్చిపోకండి. ఎందుకంటే జ్ఞానం వచ్చిన కొత్తలో భలే నశ ఉంటుంది. రాను 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 నశ కస్తే ఉంటుంటుంది, తగ్గిపోతుంటుంది. అప్పుడు అన్ని కష్టాలే. కాబట్టి ఆ చిన్నప్పుడు ఎంత నశతో బాబా అంటే ఉండేదో ఆ నశని ఇప్పుడు మర్చిపోకూడదు. ఆ చిన్నతనాన్ని. పెద్దవాళ్ళు అయిపోయామంటే అన్ని పరిస్థితులు వస్తాయి, దేహాభిమానం వస్తుంది, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కాబట్టి ఎప్పుడైతే నేను ఆత్మని, బాబాకి చిన్న పిల్లవాడిని, ఎప్పటికీ చిన్న పిల్లవాడిని, ఆ స్టార్టింగ్ రోజులనే గుర్తుపెట్టుకోవాలి. ఆ చిన్నతనాన్ని మర్చిపోకూడదు. బాబా నుండి మనకి స్వర్గవాసత్వం దొరుకుతుంది. మీకు తెలుసు, మేము జీవిస్తూ మరణించి బాబాకి పిల్లలయ్యారు. దేనికోసం? కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం కోసం. అయితే మీకు సదా మీ ఖుషి స్థిరంగా ఉండాలి ఎప్పుడూ. ఓహో, మేము డబల్ కిరీటదారులు అవుతున్నాం. మనుషులకు తెలుసా, సతయుగంలో ఈ దేవతలు 16 కళలు సంపూర్ణులుగా ఉండేవారు. ఇంకా 14 కళలు సంపూర్ణులని ఎందుకంటారు? అది ఎవరికీ తెలియదు. ఈ భక్తి మార్గం శాస్త్రాలు అవి మళ్ళీ తయారవుతాయి. ఈ హఠయోగం, తీర్థయాత్రలు మళ్ళీ తిరిగి అన్నీ ఉంటాయి. మళ్ళీ కల్పం వస్తే మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. కానీ వాటితో ఏమవుతుంది? ఎవరైనా స్వర్గానికి వెళ్తారా? ఏమీ వెళ్ళరు. చాలా రిద్ధి సిద్ధులతో పనిచేస్తారు. రిద్ధి సిద్ధులతో పని చేసుకుంటూ ఉంటారు. రిద్ధి సిద్ధి వాళ్ళు చాలామంది ఉన్నారు. వేల మంది మనుషులు వాళ్ళ వెనకాతలు పడుతూ ఉంటారు. రిద్ధి సిద్ధితో చాలా బాబా అంటున్నారు, ఎన్నో వస్తువులు తీసేస్తూ ఉంటారు, గారడీ చేస్తూ ఉంటారు. ఓ గొలుసులు తీస్తారు, అలా మొక్కలు తీస్తారు, ఇంకోటి తీస్తారు, ఇంకోటి ఎన్నో వస్తువులు, వాచీలు తీస్తారు. ఎవరికైనా తెలిసి ఇదంతా అల్పకాలం కోసమని. ఇందులో చాలా కష్టపడవలసి వస్తుంది. ఈ రిద్ధి సిద్ధిలు నేర్చుకునే పుస్తకాలు ఉంటాయి. ఎంతోమంది లక్షల మంది మనుషులు వాళ్ళ వెనకాల పడుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లలు, మీకైతే తెలుసు, మాకు బాబా నుండి స్వర్గ వారసత్వం దొరుకుతుంది. ఈ కళ్ళతో మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఇదంతా ఇంక ఉండదు. బాబా అంటారు, మీరు అశరీరిగా వచ్చారు, మళ్ళీ శరీరంతో పాత్ర వేయాలి. ఒకవేళ 84 లక్షల లెక్కాచారం చెప్పినట్లయితే బాబా అంటున్నారు 12 నెలలు పట్టేస్తుంది. జరగదు కదా. 84 జన్మల లెక్కాచారం చెప్పడం చాలా ఈజీ. మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతారు. సూర్యవంశీయులు సూర్యవంశీయులు ఉన్నప్పుడు చంద్రవంశీయులు ఉండరు. సూర్యవంశం పూర్తి అయ్యాకే తర్వాతే చంద్రవంశీయులు అవుతారు. ఇప్పుడు మీకు తెలుసు, మేము బ్రాహ్మణ వంశీయులము, తర్వాత అవుతాము దైవీ వంశీయులు, దేవతా వంశీయులు. అందుకే మనం ఈ చదువుకుంటున్నాం. అయితే మళ్ళీ మెట్లు దిగుతూ ఏమవుతాం? వైశ్య శూద్ర వంశీయులు అయిపోతాం. ఇప్పుడు మీ 84 జన్మలు మీకు జ్ఞాపకం వచ్చింది కదా, స్మృతి వచ్చిందా లేదా? ఈ చక్రాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బాబాని స్మృతి చేస్తే ఎవరు హెల్దీ, ఎవరు వెల్దీగా మారుతారు. అంటే ఆరోగ్యంగా, సంపన్నంగా కూడా అవుతారు. పాపాలు తొలగిపోతాయి. చక్రాన్ని తెలుసుకుంటే చక్రవర్తి రాజ్యాలు అవుతారు. మీకు తెలిసి ఈ పాత ప్రపంచం ఇంకా శ్మశానం కాబోతుంది. అయిపోయింది ఇప్పటికే, కొంచెం ఇంకా అయిపోతుంది. ఏది ఉండదు, ఆఖరికి అన్నీ సమాప్తం అయిపోతాయి. రాముడు పోయాడు, రావణాసుడు పోయాడు, ఆయన రావణ పరివారం అంతా పోయిందంటారే. రాముడిది ఎంత చిన్న పరివారం, వీళ్ళందరూ సత్యయుగంలో ఉంటారు. ఇప్పుడు రావణాసుడిది ఎంత పెద్ద పరివారం. పిల్లలకి తెలిసి
ఇప్పుడు రాజధాని స్థాపన అవుతున్నది. ప్రతి విషయంలో అన్నిటికన్నా ఫస్ట్ పురుషార్థం ఫస్ట్. బాబా పురుషార్థం చేయిస్తారు. పిల్లలు నా స్మృతి చెయ్యండి అంటారు. ఏ తండ్రి నుండి మనకి ఇంత అపారమైన చక్రాధిపత్యం, విశ్వ చక్రాధిపత్యం లభిస్తున్నది, స్వర్గ చక్రాధిపత్యం లభిస్తున్నది, ఏం ఆయన్ని స్మృతి చేయరా? బాబా స్మృతి తెప్పిస్తారు. మీరు స్వర్గానికే యజమానులుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేసి స్వర్గానికి యజమానులు అవ్వండి. అచ్చా మీఠే మీఠే सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సార్, ఎప్పుడు ఏ విషయంలో కూడా నిద్రగన్నేరులాగా ముట్టుకుంటే ముడుచుకునేటట్టు కాకండి. ఎవరు ఏదైనా అంటే ముడుచుకుపోకూడదు. ఏ చిన్న విషయం వచ్చినా గాబరా పడకూడదు, ముడుచుకోకూడదు. ఈశ్వరీయ బాల్యాన్ని ఎప్పుడు మర్చిపోకండి. మర్చిపోయారు అంటే ముడుచుకున్నారని లెక్కే. ఈ కళ్ళతో మీకు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో వాటిని చూస్తూ కూడా చూడకండి. ఒక్క బాబా స్మృతిలోనే సంపాదన ఉంది. అందుకే దేహదారులు స్మృతి చేశారో బాబా అంటున్నారు, దేహదారుల్ని స్మృతి చేసి ఏడవకండి. ఎందుకంటే వాళ్ళు స్మృతి చేస్తే ఏడిపే వస్తుంది. బాబా మరియు వారసత్వాన్ని స్మృతి చేసి విశ్వ చక్రాధిపత్యాన్ని తీసుకోండి. వరదానం నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ ద్వారా, అంటే జ్ఞానం యొక్క ప్రకాశం అనండి, జ్ఞానం యొక్క శక్తి అనండి. ఈ జ్ఞానం యొక్క లైట్ మైట్, ప్రకాశం, శక్తి, వీటి ద్వారా బలహీన సంస్కారాల్ని సమాప్తి చేసుకునేవాళ్ళు శక్తి సంపన్నులు కంటే. జ్ఞానంతో మీ బలహీన సంస్కారాలు ఏమిటి అన్నది మీకు తెలుస్తాయి. ఇంకెప్పుడైతే ఆ విషయాన్ని ఎవరైనా చెప్తారో, సంస్కారం కొంత సమయం కోసం ఆ టైంలో మీరు అణిచిపెట్టుకుంటారు. ఆ సంస్కారం కాసేపు ఎవరైనా ఇదేంటి ఇలాగా అన్నారంటే ఆ సంస్కారాన్ని పోన్లే మానేద్దామని కాసేపు అణిచిపెట్టుకుంటారు. కానీ ఈ బలహీన సంస్కారం సమాప్తి చేసుకోవడం కోసం లైట్ మైట్ యొక్క ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి, ఎక్స్ట్రా ఫోర్స్ ఉండాలి. దీనికోసం మాస్టర్ సర్వశక్తివంతుని, మాస్టర్ నాలెడ్జ్ఫుల్తో పాటు చెకింగ్ మాస్టర్లు కూడా అవ్వండి. అంతేగాని నేను మాస్టర్ సర్వశక్తివంతుని, నేను మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అనుకోవడం కాదు. చెకింగ్ కూడా చేసుకోవాలి. ఇంతకీ నేను జ్ఞానంతో దాన్ని ఎంతవరకు సమాప్తి చేశాను, బాబా శక్తితో, జ్ఞానం యొక్క శక్తితో నేను ఎంతవరకు దాన్ని సమాప్తి చేశాను అన్నది కూడా చెకింగ్. కాబట్టి చెకింగ్ మాస్టర్లు కూడా అవ్వండి. నాలెడ్జ్ ద్వారా స్వయంలో శక్తి నింపుకోండి. మనన శక్తిని పెంచుకున్నట్లయితే మీరు శక్తి సంపన్నులు అవుతారు. స్లోగన్, ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయి అక్కడ ప్రసన్నత ఉంటుంది. ఎక్కడ సర్వప్రాప్తులు ఉంటాయి అక్కడ ప్రసన్నంగానే ఉంటారు. ప్రసన్నత అన్నది ఉంటుంది. మమ్మాది ఈరోజు సదా మమ్మాలో సదా శీతల స్వభావం, మధురమైన మాటలు ఉచ్చరించేవాడు. మమ్మ ఎప్పుడు మధురంగా మాట్లాడడం, శీతల స్వభావం ఉండేది. అలాంటి మమ్మ సదా ఇదే లక్ష్యం పెట్టుకునేవారు, అందరి దుఃఖాన్ని దూరం చేయాలి.
ఎలాంటి పరిస్థితుల్లో ఏ విషయంలో అయినా సరే మా అమ్మకి ఎప్పుడైనా క్రోధం ఏమిటి ఆవేశం కూడా ఉండేది కాదు. మా అమ్మ ఎప్పుడైనా వేడెక్కడం అనండి లేక స్పీడ్ అవ్వడం కానీ ఎప్పుడు చూడలేదు. కాస్త వేడెక్కిపోయి కాస్త ఆవేశంలో కానీ కాస్త వేడే అసలు ఆ స్వభావమే ఎప్పుడు చూడలేదు. మా అమ్మ శాంతి యొక్క అవతారంగా ఉండేవారు, ప్రేమమూర్తిగా ఉండేవారు. ఇలా మనందరం కూడా మా అమ్మ సమానంగా తయారు కావాలి. ఇంకా ఈరోజు ఎక్సర్సైజు మనసుని శక్తిశాలిగా మార్చుకోవడం కోసం, సదా ఖుషి ఉత్సాహ ఉల్లాసాల్లో ఉండడం కోసం, ఎగిరే కళల్ని అనుభవం చేయడం కోసం రోజుకి మనసు యొక్క డ్రిల్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండండి. ఎప్పుడు సంకల్ప శక్తి కంట్రోల్లోకి రాకపోతే దానికి అశరీరీ భావ ఇంజెక్షన్ వేసింది. మీ సంకల్ప శక్తి కంట్రోల్లోకి రాలేదు అంటే అశరీరీ అయిపోండి. అంటే శరీరమే లేదు, నేను ఆత్మని నాకు శరీరం లేదు అనుకోండి. ఈ అశరీరీ భావ యొక్క ఇంజెక్షన్ వేయండి. వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తంలో ఎగరడం నేర్చుకోండి. వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంలోకి ఎగరడం నేర్చుకోండి. అచ్చా. ఓం శాంతి.